ఆయన పేరు తలుచుకుంటే ఎక్కడలేని ధైర్యం వస్తుంది. ఆయన నామం తపిస్తే అత్యంత అనుభూతి. భక్తికి నిర్వచనం, శక్తికి మరో పేరు. పురాణాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం. త్రేతాయుగంలో ఆయనది గొప్ప చరిత్ర. ఆంజనేయుడు అన్నా, హనుమంతుడన్నా, మహానుభావుడన్నా, కాషాయ వజ్రశిఖరం, అనంతలోకాల స్పష్టమైన దర్పణం శ్రీ మహా ఆంజనేయ స్వామి. రామాయణంలో హనుమంతుడిది అద్భుతమైన పాత్ర. హనుమంతుడి ధైర్యం, తెలివి, రాజరికపు నిర్ణయాలు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయాణం, అద్భుతమైన సాహసాలు చెప్పుకుంటూ పోతే అనేక సుగుణాలు హనుమంతుడిలో ఉన్నాయి. రామాయణ కాలంలో హనుమంతుని 10 కీలక సాహసాలు, హనుమంతుడి నుండి నేర్చుకోవాల్సిన గుణాల గురించి తెలుసుకోబోతున్నాం. అందులో నంబర్ 10 సముద్ర లంఘనం. సుందరాకాండలో హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రాన్ని ఒక గంతుతో దాటడం ఆయన చేసిన అత్యంత ప్రసిద్ధ విన్యాసం. ఆయన తన అపార శక్తి మరియు ధైర్యాన్ని ఈ సందర్భంలో చూపించారు. నంబర్ 9 లంకా ప్రవేశం. సముద్రాన్ని దాటిన తర్వాత హనుమంతుడు రాక్షసులతో నిండిన లంకలో రహస్యంగా ప్రవేశించాడు. లంకిని అనే రాక్షసిని ఆయన బుద్ధి ప్రదర్శనతో ఓడించి నగరంలోకి అడుగు పెడతారు. నంబర్ 8 సీతాన్వేషణ. లంకలో సీతాదేవిని కనుగొనడానికి హనుమంతుడు ప్రతి ప్రదేశాన్ని సూక్ష్మంగా శోధిస్తారు. అశోకవనంలో సీతను కనుగొని సీతాదేవికి రాముడి సందేశాన్ని అందించారు. ఈ సంఘటన ఒక కార్యం పైన ఆయనకున్న శక్తి, శ్రద్ధ, భక్తి తెలియజేస్తుంది. నంబర్ 7 రాముని ఉంగరం అందజేయడం. సీతాదేవికి రాముని పట్ల విశ్వాసం కలిగించడానికి హనుమంతుడు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందజేశాడు. లంకలో సీతాదేవిని కలవడానికి ఆయన చేసిన అద్భుతమని చెప్పుకోవాలి. నంబర్ 6 లంకా దహనం. రావణుని సైనికులచే బంధించబడినప్పుడు హనుమంతుడు తన తోకకు నిప్పు పెట్టిన రాక్షసులను ఎదిరించి ఆ నిప్పుతోనే లంక నగరాన్ని దహనం చేశారు. ఇది ఆయన శక్తి మరియు వీరత్వానికి నిదర్శనం. నంబర్ 5 రావణ సభలో ధైర్యం. రావణుని సభలో బంధించబడినప్పుడు హనుమంతుడు రావణునితో నిర్భయంగా మాట్లాడి రాముని గొప్పతనాన్ని చాటాడు. రావణాసురుడిని హెచ్చరించి తన ధైర్యాన్ని ప్రదర్శించాడు. నంబర్ 4 సంజీవని పర్వతారవాణ. యుద్ధకాండలో యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోగా సంజీవని ఔషధాన్ని తీసుకుని రావడానికి హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి ఔషధం గుర్తించలేనప్పుడు మొత్తం పర్వతాన్నే లంకకు తీసుకుని వచ్చాడు. ఇది ఆయన అసాధారణ శక్తికి నిదర్శనం. ఇకపోతే నంబర్ 3 సుగ్రీవుని రామునితో సమావేశం. హనుమంతుడు సుగ్రీవుని రామునితో కలిపి వారి మధ్య స్నేహ ఒప్పందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘటన రామాయణ కథలో కీలకమైనది. హనుమంతుడి రాజనీతి జ్ఞానాన్ని చూపిస్తుంది. నంబర్ 2 రామ సైన్యానికి సహాయం చేయడం. యుద్ధకాండలో హనుమంతుడు రామ సైన్యానికి అనేక విధాలుగా సహాయం చేశాడు. రాక్షసులతో యుద్ధం చేస్తూ అనేక మంది శత్రువులను సంహరించాడు. తన యుద్ధ నైపుణ్యాన్ని చూపించాడు. ఇకపోతే ఫైనల్ గా నంబర్ 1 సీతారాముల సమాగమం. యుద్ధం తర్వాత హనుమంతుడు సీతాదేవిని రామునితో కలిపేందుకు సహాయం చేశాడు. ఆమెను గౌరవంగా రాముని వద్దకు తీసుకొచ్చి తన భక్తి మరియు నిస్వార్థ సేవను మరోసారి నేర్పించాడు. ఈ విన్యాసాలు హనుమంతుని శక్తి, బుద్ధి, భక్తి మరియు ధైర్యాన్ని సమన్వయంగా చూపిస్తాయి. ఆయన రామాయణంలో ఒక అసాధారణ పాత్రగా నిలిచాడు. భారతీయ సంస్కృతిలో ఆదర్శ భక్తునిగా గుర్తించబడ్డారు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్, షార్ట్స్ కోసం మా ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.